అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. నేను మన ఛానల్లో చెప్తూనే ఉన్నాను కొత్త పింఛన్లకు సంబంధించి. మరి ఎట్టకేలకు ప్రభుత్వం మనకు ప్రకటన అయితే విడుదల చేసింది. పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగిందనమాట. ప్రముఖ వార్తా పత్రికల్లో ఆల్రెడీ న్యూస్ అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ పింఛన్ల కోసం దాదాపు 15 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి 15 లక్షల మందికి కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా పింఛన్లను పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. నేను గతం నుంచి కూడా చెప్తున్నాను, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి అని చెప్పాను. అదే నిజమైంది. కావాలంటే మన వీడియోలు మీరు చెక్ చేసుకోండి. గతంలో నేను చేసినటువంటి వీడియోలో సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందని చెప్పాను. అదే నిజమైంది. ఇప్పుడు ఏదేమైనా సరే మన డైరంగుల మహేష్ ఛానల్లో వచ్చేది ప్రతిదీ కూడా నిజమేనమాట. ఎందుకంటే నేను ఈ రోజే పథకం విడుదలవుతుందని నేను ఎక్కడా కూడా చెప్పట్లేదు. ఎందుకంటే పథకం అనేది ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఏదో ఒక రోజు దాన్ని అమలు చేస్తుంది. ఆ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, అర్హతలేంటి, అనర్హతలేంటి, మనం ఏ విధంగా ఉంటే అప్లై చేసుకోవచ్చు అనే విషయాలను మాత్రమే నేను ప్రతి పథకం గురించి క్షుణ్ణంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజే గంటలో డబ్బులు పడుతున్నాయని నేను ఎక్కడా కూడా చెప్పలేదు. కావాలంటే మన డైరంగుల మహేష్ ఛానల్ ఈ రోజుటిది కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి మీకు నేను ఈ యొక్క సేవ అనేది చేస్తూ ఉన్నాను. అంటే న్యూస్ అనేది తెలియజేస్తూ ఉన్నాను. సంక్షేమ పథకాల గురించి ఒకసారి చెక్ చేయండి, నమ్మండి. మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగానే, అన్ని ఛానళ్ళ కంటే ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొస్తుంది అనమాట. అలాగే ప్రతిరోజు కూడా 3 వీడియోలు ఉంటాయి మన ఛానల్లో. ఉదయం 6 గంటలకు ఉంటుంది, మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది, సాయంత్రం 5 గంటలకు. ప్రతిరోజు కూడా 3 వీడియోలు ఉంటాయి. 3 సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే మీకు అందిస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు 3 వీడియోలను చూడండి. సరేలే ఇదంతా మాకెందుకులే, నువ్వు పెన్షన్ల గురించి చెప్పురా నాయన అంటారేమో. ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల 2వ వారంలో కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను గత వీడియోలో కూడా. సెప్టెంబర్ 2వ తారీఖున అంటే సెప్టెంబర్ 10వ తారీఖున జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ను రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2వ తారీఖు మార్చడం జరిగింది. మరి సెప్టెంబర్ 2వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లను అయితే దరఖాస్తుల ప్రక్రియనైతే చేపట్టబోతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఈ 2 కేటగిరీల వారికి అవకాశం ఇస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 2 కేటగిరీల వాళ్ళు ఎవరు మనకు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి దాదాపు 15 లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం విడతల వారీగా ఇస్తామని చెప్పింది పింఛన్లను. అలాగే మనకు ముందుగా ఈ 2 కేటగిరీల వారి దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించి వీరికి పింఛన్లను ఇస్తామని చెప్పింది. మనకి తొలి విడతలో 1.5 లక్షల పింఛన్లను ఇవ్వడానికి కుటుంబ ప్రభుత్వం సిద్ధమైపోయింది. 2వ విడతలో 3 లక్షలకు పైగా పింఛన్లను ఇస్తామని చెప్తున్నారు. మరి దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ముందుగా ఏ 2 కేటగిరీల వాళ్ళకు సంబంధించినటువంటి పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మిస్ అవ్వద్దండి. ఈ వీడియోని మిస్ అవ్వకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీరు కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి వివరాలన్నిటి మీకు తెలుస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దాదాపు 28 రకాల పింఛన్లు ఉన్నాయి. వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళ పింఛను, నేతన్న పింఛను, గీత కార్మికుల పెన్షను, డప్పు కళాకారుల పెన్షను, హెచ్ఐవి బాధిత పెన్షను, డయాలసిస్ పెన్షన్లు, క్యాన్సర్ పేషెంట్ల పెన్షను, దివ్యాంగుల పెన్షను, ఇలా దాదాపు 28 రకాల పింఛన్లు ఉన్నాయి. 28 రకాల పింఛన్లకు కూడా మీరు ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, మరి ఎవరికి ముందుగా అవకాశం ఇస్తున్నారనే వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మరొకసారి నేను మీకు తెలియజేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోవద్దండి. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఇదే, దయచేసి ఒక లైక్ చేయండి. ఎదురుగా కనిపిస్తుంది, దానిపైన అట్లా నొక్కితే చాలు లైక్ చేసినట్టు అవుతుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి, దానిపైన నొక్కితే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. మీ ఫోన్లో ఉన్న మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వీడియో లింక్ని. అలాగే కూటమి ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఏ చిన్న వీడియోను విడుదల చేసినా కానీ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. పక్కనే గంట వస్తుంది, దానిపైన కూడా నొక్కండి. మళ్ళీ కింద 3 గంటలు వస్తాయి. అందులో మొదటి గంట
ఒకటో గంట ఆల్ అని ఉంటుంది, ALL అని, దాన్ని నొక్కితేనే మీకు పింఛన్లకు సంబంధించి ఏ వీడియో వచ్చినా మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. యూట్యూబ్లోకి వెళ్ళి మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు ఉచితంగా వీడియోను చూడొచ్చు. ఇప్పటికే లేట్ అయిపోయింది, సోదంతో చెప్తున్నాం అని అనుకుంటారేమో, మరి ఇప్పుడు సోదొద్దు, మిగిలిందే విషయం అయితే మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కొత్త పింఛన్ల పైన కీలక ప్రకటన చేసింది. నేను చాలా వీడియోల్లో చెప్పాను, సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది. ఇప్పటికే చాలా వాయిదాలు పడ్డాయి. మొన్న జూన్ నెలలోనే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు రాష్ట్రానికి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు అక్కడ ఇక్కడ డబ్బులు తెచ్చి అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, మరి అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమాన్ని ఇస్తూ అభివృద్ధి చేస్తున్నారు. ఇట్లా నేపథ్యంలో పింఛన్దారులకు మరింత మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎట్టకేలకు మనకు ఈ యొక్క ప్రకటన అయితే రావడం జరిగింది. ఇక సెప్టెంబర్ 2వ తారీఖున జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా ఫైనల్ డెసిషన్ తీసుకుని అధికారిక ప్రకటన కూడా ఇస్తారు 2వ తారీఖు పైన. ఇప్పుడు మనకు పత్రికా ప్రకటన మాత్రమే వచ్చింది, అది కూడా మనకు అధికారికంగా వచ్చింది కాబట్టి వార్తాపత్రికలో ఇక్కడ మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం ఎదురు చూసాం. మరి మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్పారు, కొత్త పెన్షన్లు, ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పేసి. అదే నిజమైంది. ఇక్కడ దరఖాస్తుల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరికి ఇస్తున్నారని చూస్తే ఒకేసారి ఇవ్వడం లేదు, దాదాపు 15 లక్షల మంది ఉన్నారని చెప్పి ఇప్పటికే కూటమి ప్రభుత్వం గుర్తించింది పింఛన్దారుల్ని. ఇక్కడ ఒకేసారి ఇవ్వట్లేదు, 15 లక్షల మందికి కూడా 3 విడతల్లో ఇస్తారు. ఇప్పుడు తొలి విడతలో ఎవరికి ఇస్తున్నారని చూస్తే వితంతు మహిళలు, అలాగే వృద్ధాప్య పింఛన్లకు, ఈ వితంతు మహిళా పింఛన్లకు, వృద్ధాప్య పింఛన్లకి 2 కేటగిరీల పింఛన్లకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దీనిపైన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు ఉన్నారో, అంటే దాదాపు 2,20,000 మంది ఉన్నారు వితంతు మహిళలు, వారికిని, అలాగే వృద్ధాప్యం వచ్చి 60 ఏళ్ళు పైబడి వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వితంతు మహిళ కూడా మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రూఫ్స్ను సిద్ధంగా పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నాను, లేట్ చేయొద్దండి. ఇంకా మనకు ఒక 10 రోజులు మాత్రమే సమయం ఉంది. అంటే ఒక 15 రోజులు ఉంటుంది. 15 రోజుల్లోపు మీరు ఈ ప్రూఫ్స్ని సిద్ధంగా పెట్టుకోండి. ప్రతి ఒక్క అక్క చెల్లమ్మ కూడా మీ భర్త డెత్ సర్టిఫికెట్ దగ్గరగా పెట్టుకోండి, మీ భర్త ఆధార్ కార్డు కూడా దగ్గరగా పెట్టుకోండి, మీ రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా అడుగుతారు, అంటే సంవత్సర ఆదాయం ఎంత ఉంది అని చెప్పి చెక్ చేయడానికి. అలాగే ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ కనుక లింక్ లేకపోతే వెంటనే మీ ఆధార్ కార్డు మీ దగ్గర పర్మనెంట్గా ఉండేటువంటి ఫోన్ నెంబర్ను లింక్ చేసుకోండి ఆధార్కు. అంటే ఎప్పటికీ ఉండేటువంటి నెంబర్ని ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకొచ్చుకోండి. 1-2 రోజుల్లోనే ఫోన్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది ఆధార్ కార్డుకి. ఇది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఫొటోస్, లేటెస్ట్ ఫోటోలు, మళ్ళీ ఎప్పుడో పాత వద్దు, లేటెస్ట్ ఫోటోలు తీసుకుని మీరు రెడీగా ఉండండి. ముందుగా వితంతు అక్క చెల్లెమ్మలకే ఇక్కడ పెన్షన్ల దరఖాస్తులు స్వీకరించబోతుంది. అంటే ఎన్నో ఫిర్యాదులు అయితే వచ్చాయి ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పటికే భర్తను కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వితంతు మహిళల అందరికీ కూడా ఇక్కడ పెన్షన్లకు దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకోండి. అలాగే మనకు ప్రతి నెల కూడా వితంతు మహిళల్లోనే స్పౌస్ పింఛన్లు అని చెప్పి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. మరి సెప్టెంబర్ నెలలో వీరికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరికి భర్త పింఛన్ తీసుకుంటుండి భర్త లేకపోతే కనుక ఆ భర్త పింఛన్కు భార్య అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ పింఛన్లకు కూడా అవకాశం ఉంటుంది. మరి మీరు అప్లై చేసుకోవచ్చు. భర్తకు పింఛన్ రాకుండా భర్త లేనటువంటి వితంతు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకొని 1.5 లక్షల వితంతు పింఛన్లకు ప్రభుత్వం ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క చెల్లెమ్మ కూడా నేను చెప్పిన ప్రూఫ్స్ని సిద్ధంగా పెట్టుకుని రెడీగా ఉండండి. దరఖాస్తులు ప్రారంభమైన వెంటనే మళ్ళీ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తుంది, చూస్తూనే ఉండండి. ఇక 2వ పింఛను వృద్ధాప్య పింఛన్లు, అంటే 60 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి వారందరికీ కూడా వృద్ధాప్య పింఛన్లను కూటమి ప్రభుత్వం అందిస్తుంది. మరి వృద్ధాప్యం వచ్చినటువంటి వారు కూడా ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రూఫ్స్ను సిద్ధంగా పెట్టుకోండి. ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారు, ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎక్కడ తీసుకోవాలనుకోవచ్చు, మీరు మీ గ్రామవార్డు సచివాలయాల్లో తీసుకోవచ్చు. ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇబ్బంది లేదు, ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇస్తారనమాట.
అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా అడుగుతారు. ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా రెడీగా పెట్టుకోండి. వీలైతే క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా దగ్గరగా పెట్టుకోండి. అలాగే ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇది మర్చిపోద్దండి ఎవ్వరు కూడా. ఫోటోలు, లేటెస్ట్ ఫోటోలను పెట్టుకుని రెడీగా ఉండండి. ముందుగా ఈ 2 కేటగిరీల వారికి కూడా ఇక్కడ కొత్త పింఛన్లకు దరఖాస్తుల ప్రక్రియను సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి స్వీకరించి తొలి విడతలో 1,50,000కు పైగా పింఛన్లను ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది. ఈ దరఖాస్తులు సెప్టెంబర్ నెలలో స్వీకరించిన తర్వాత అక్టోబర్ 1వ తారీఖున వీరికి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ నెలలో 2వ విడత ప్రారంభమవుతుందని, ఆ తర్వాత మళ్ళీ కూడా నవంబర్ నెలలో 3వ విడత, ఇట్లా విడతల వారీగా కూడా 15 లక్షల పింఛన్లను పూర్తి స్థాయిలో అర్హులైనటువంటి వారందరికీ కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కొన్ని అనర్హతలు కూడా ఉన్నాయి. మనం అప్లై చేసుకున్నంత మాత్రాన పింఛన్ వచ్చేస్తుందంటే రాదు. 6 దశల వెరిఫికేషన్ ఉంటుంది. ఈ 6 దశల వెరిఫికేషన్ లో మనకు ఒక చిన్న మైనస్ వచ్చినా కానీ, అంటే ఒక్క అనర్హత ఉన్నా కానీ మనకు పింఛన్ అనేది రాదనమాట. ప్రభుత్వం ఇదే విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ యొక్క పింఛన్దారులు ఉన్నారో వారు తప్పనిసరిగా నేను చెప్పినట్లుగా ముందుగా వితంతు పింఛన్లు, అలాగే మనకు వృద్ధాప్య పింఛన్లు 2 కేటగిరీల పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నారు. దాదాపు 3 లక్షల పింఛన్లను విడుదల చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి సమాచారం. రెడీగా ఉండండి. నేను చెప్పిన ప్రూఫ్స్ని సిద్ధంగా పెట్టుకుని రెడీగా ఉండండి. ఏ వీడియో వచ్చినా కానీ వదలొద్దు. పింఛన్లకు సంబంధించి మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేసేయండి మీరు. అలాగే మరిన్ని పింఛన్లకు సంబంధించినటువంటి వీడియోల కోసం మీ డైరంగుల మహేష్ ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి. తప్పనిసరిగా ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింకును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను కూడా ఆన్లో పెట్టుకుని ప్రతి పింఛన్కు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.